అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా? సో 12th PRC 4 DAలు 30%తో మధ్యంతర వృత్తి 31,000 కోట్ల బకాయిల చెల్లింపుల మీద ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, చేస్తున్నదేమిటి అని చెప్పేసి మాజీ సీఎం జగన్ గారు ప్రశ్నిస్తున్నారండి. ఉద్యోగులకు సీఎం చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. పెండింగ్ డిఏలు ఇవ్వలేదు, పీఆర్సీ వేయలేదు. ఉద్యోగులకు దాదాపుగా 31,000 కోట్ల బకాయి అయితే పెట్టారు. ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెడతారా? ఇందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప ప్రజలు ఉద్యోగులపై కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పడడం మీకు అలవాటే. చంద్రబాబు గారు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్ల మీదకి వస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపాటు అయితే పడ్డారండి. సో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ధర్నా చౌక్ వద్ద ఈరోజు 7వ తేదీ కాబట్టి ఉదయం 9 గంటల నుంచి ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు ఫ్యాప్టో ఆధ్వర్యంలో. సో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు మీరు చేస్తుంది ఏమిటి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా, రోడ్డు మీద నిలబెడతారా, ఇందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్ల కింద దాదాపుగా ఉద్యోగులకు 31,000 కోట్ల బకాయిలు పెట్టారని ఎత్తి చూపారు. తమకు రావాల్సినటువంటి వాటి కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారందరూ నరకయాతన అనిపిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సో మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు ఉద్యోగులంతా రోడ్ల మీదకి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై నిప్పులు చెరిగారు. సో ఇక్కడ చంద్రబాబు గారు మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వారు ఆశగా ఎదురు చూడడం, చివరకు ఉసూరు అనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధంతా భూపందేరం మీద తప్ప ప్రజలు ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజలు ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారు నమ్మించి వెన్నుపోటు పడడం మీకు అలవాటే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్ల మీదకి వస్తున్నారు. దాదాపు మీరు వచ్చి అధికారంలోకి 2 ఏళ్ళు అవుతుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఒకసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒకటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారన్నారు, మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు, మరి దాని సంగతి ఏమైంది? మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి దానికి చైర్మన్ కూడా నియమించాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ని వెళ్ళగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరిన అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలని ఆపుతున్నారు. ఇచ్చే ఆలోచన మీకు లేదనిపిస్తుంది. సో ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించడమే లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డిఏలు మొత్తం పెండింగ్లో ఉన్నాయి. దసరా పండుగకు డిఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులంతా ఎంతో ఎదురుచూస్తారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వచ్చేస్తుంది, కానీ ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు. ఇక సిపిఎస్, జీపీఎస్లను పునఃసమీక్షించి ఆమోదయోగ్య పరిష్కారం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా దేని మీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ పాలనలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ని తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విధానంలో వెళ్తున్నాయి. మీరు ఓపీఎస్ని తీసుకొస్తామన్నారు, మాకంటే గొప్పగా చేస్తాము అన్నారు. కానీ ఏమీ చేయకపోగా ఉద్యోగస్తులను త్రిశంక స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా మీలో ఏమాత్రం చలనం లేదని చెప్పేసి వైఎస్ జగన్ మండిపడ్డారు.